గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని, పెండింగ్ వేతనాలు జీవో నెంబర్ 51 CITU జిందాబాద్ 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 గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, పెండింగ్ వేతనాలు మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని జీవో నెంబర్ 51 జీవో నెంబర్ ముందు ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో గ్రామ పంచాయతీ కార్మికుల వెంటనే వారిగా నిధులు పాత పద్ధతిలోనే గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, మల్టీపర్పస్ వర్కర్ విధానాలు, మల్టీపర్పస్ వర్కర్ విధానాలు జీవో నెంబర్ 51 SIPF బీమా ఉన్న వాళ్ళని అడతనం ఉన్న వారికి ప్రభుత్వ ఎన్నికలు ఇచ్చిన హామీలు. ఈరోజు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈరోజు జిల్లా కలెక్టరేట్ నందు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాలో భాగంగా మన జగిత్యాల జిల్లాలో నేడు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కార సాధనకై ఈరోజు జిల్లా కలెక్టరేట్ నందు ధర్నా చేయడం జరుగుతుంది. మా యొక్క ఈ ధర్నా సందర్భం ఏంటి అంటే, గత ప్రభుత్వం 2011 ప్రాతిపదికన జనాభా ప్రాతిపదికన 500 జనాభా పెట్టి ఒకరే ఉండాలని ఒక నిబంధన తీసుకొచ్చింది 2018 పంచాయతీ చట్టం ప్రకారం. దాని ప్రకారంగా గ్రామ పంచాయతీలో గత 20 నుంచి 30 సంవత్సరాల పైబడి విధులు నిర్వహిస్తున్నటువంటి కారోబార్లు, ఎలక్ట్రిషియన్లు, పంప్ ఆపరేటర్లు, పారిశుద్ధ కార్మికులు, ట్రాక్టర్ డ్రైవర్లు వీరంతా నిత్యం గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యవసర సేవలు అందించేటువంటి కార్మికులను మమ్మల్ని కుదించడం వల్ల ఒక్కరి జీతం 9,500 జీతాన్ని ఇద్దరు పంచుకోవడం వల్ల, ఇద్దరి జీతాన్ని 9,500 జీతాన్ని నలుగురు పంచుకోవడం వల్ల మాకు వచ్చేది 4,000 5,000 కావున ఈ 4,500 వేతనాలతోటి మేము కుటుంబాన్ని పోయించుకొని స్థితిలో ఉన్నాం. ఈ గౌరవ నూతన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు గత మన ఈ 2023 ఎన్నికల్లో వచ్చినప్పుడు గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీ కార్మికులు మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామ పంచాయతీ కార్మికులు పర్మనెంట్ చేస్తాం, మీ హోదా మీకే ఉంటుంది, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేస్తాం, మీ కేటగిరీ చేసుకుంటూ మీకు కేటగిరీ వారిగా వేతనం సవరిస్తామని మరి అప్పుడు హామీ ఇచ్చింది. కాబట్టి ఈరోజు గౌరవ జిల్లా మన కలెక్టర్ కార్యాలయందు మా సమస్యలను గౌరవ కలెక్టర్ గారి ముందు నుంచి మేము తీసుకుపోయేది ఏమనగా, మా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని, జీవో నెంబర్ 51 సవరించాలని, ESIPF అమలు చేయాలని, ప్రమాద బీమా కల్పించాలని, అట్లాగే ఉద్యోగ భద్రత, పర్మనెంట్ ప్రమోషన్లు కూడా ఇస్తారని అన్నది సీనాటి ప్రకారంగా. కాబట్టి మాకు ఇమీడియట్గా కావాల్సింది ఏంటంటే, మాకు మల్టీపర్పస్ వర్కర్ విధానం అయితే రద్దు చేయాలి, జీవో నెంబర్ 51 సవరించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి గౌరవ జిల్లా కలెక్టర్ గారి నుండి పంపించాలని మేము ఈ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీ కార్మికులందరం మేము వేడుకుంటున్నాం గౌరవ కలెక్టర్ గారిని. అట్లాగే తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU